నెక్స్ట్ కొత్తగూడెంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో 11 నరేంద్ర మోడీ వికసిత్ భారత్పై విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్టీ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర్రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు జీవీకే మనోహరరావు పాల్గొన్నారు. 40 కోట్ల అతిపెద్ద భారతదేశంలో పేదరికం ప్రధాన సమస్యగా ఉందని, పేదరిక నిర్మూలనకు మోడీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి గ్రామానికి కరెంటు, గ్యాస్ సబ్సిడీపై సిలిండర్లు, ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ విధానాలతో 26 కోట్ల మంది పేదలు దారిద్ర్య రేఖ నుండి బయటపడ్డారని ప్రపంచ బ్యాంకు నివేదిక ఇచ్చిందన్నారు. వారు పేరాల చంద్రశేఖర్ గారి యొక్క పత్రికా సమావేశం మన ముందున్నారు. సమావేశంలో పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, అదేవిధంగా మరో యొక్క వేదిక మీద ఉన్నటువంటి మాజీ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా సీనియర్ నాయకులు కోసం గ్రీన్ అండ్ క్లీన్ సిస్టమ్స్ స్వచ్ఛ భారత్ తరఫున మన ప్రయత్నం చేసినాం. ప్రతి ఇంట్లో కరెంటు తప్పకుండా అధికారంలోకి వచ్చినప్పుడు 18,000 గ్రామాలలో కరెంట్ లేకుంటే భారతదేశంలో కూడా 18 వాడు అటబాంబులు వాడి యొక్క వ్యవస్థ అంతా అసలు ఇప్పుడు తెలుస్తుందంటే అసలు పాకిస్తాన్ మొత్తం పాకిస్తాన్ న్యూట్రలైజ్ చేసి వాడు లేకుండా చేయగలిగినాం. నా దగ్గర అటం బాంబు ఉంది, నేను విదేస్తాను, నా దగ్గర అటం బాంబు ఉంది, మేము విదేస్తా అని చెప్పి బెదిరించిన పాకిస్తాన్ అటం బాంబు ఎక్కడ మాయమైపోయిందో తెలియదు. గురించి లేకపోతే వార్ స్ట్రాటజీస్ గురించి ప్రపంచం మొత్తం స్టడీ చేస్తున్నారు. కొత్తగూడెంలో మనము అనేక మంది ప్రముఖుల కొత్తగూడెం సంబంధించినటువంటి ప్రముఖుల సమావేశం ఈరోజు పెట్టుకోవడం జరిగింది. ఆ సమావేశం కంటే ముందు ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని అడ్రస్ చేయడం జరుగుతున్నది. తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, దేశవ్యాప్తంగా ప్రముఖమైనటువంటి నిర్ణయాలు, ప్రముఖమైన విజయాలు ఏంటివి, ఈ రెండింటికి కూడా పత్రికా విలేకరులందరికీ ప్రకటన రూపంగా 2 నోట్స్ ఇవ్వడం జరిగింది. వాటినే ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం విషయాలుగా కవర్ చేయాల్సిందిగా ముందు నేను పత్రికా మిత్రులందరినీ నేను కోరుతున్నా. సబ్సిడీ అవసరం లేదన్న వాళ్ళని గివిటప్ అని చెప్పి మోడీజీ ఇస్తే దాదాపు 3 కోట్ల మంది ఆర్థికంగా పంచుకున్న వాళ్ళు మేము గ్యాస్ సబ్సిడీ తీసుకోము, ఎల్పిజి సిలిండర్ సబ్సిడీ తీసుకోమని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేస్తే ఆ 3 కోట్ల మంది ఫెసిలిటీస్ కూడా మళ్ళీ పేదలకు మనం ఇవ్వడం జరిగింది. గ్రామము అనేదంటే స్వంత గ్రామీణ సడక్ యోజన కింద ఆ గ్రామానికి 4 రోడ్లు లేని గ్రామం లేదు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద. ఆ రకంగా మంచి రోడ్ల వ్యవస్థను ప్రతి గ్రామానికి లింకప్ చేసినాం. 75 ఇయర్స్, ఒక 3 ఇయర్స్ బ్యాక్ 75 సంవత్సరాల స్వతంత్ర భారత్ అయిన సందర్భంగా 1947 నుంచి స్వంత ఇల్లు లేని కుటుంబం ఉండకూడదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి వ్యక్తికి సొంత ఇల్లు ఉండాల్సిందే. దీనికోసం కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి సొంత ఇంటి కోసము మనము ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి పేదవానికి కూడా సొంత ఇంటి కోసం మనం ప్రయత్నం చేసినాం. ప్రతి వ్యక్తిలో స్కిల్ డెవలప్మెంట్ కోసం మనం స్కిల్ డెవలప్మెంట్ సిస్టమ్స్ మనం ప్రారంభం చేసినాం. ఆ రకంగా ప్రతి గ్రామం యొక్క సమగ్రాభివృద్ధి, ప్రతి పేద కుటుంబం యొక్క సమగ్రాభివృద్ధి, దీన్ని ఫోకస్ పెట్టి మనం కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ప్రయత్నం చేసినామో దీని కారణంగా ఈరోజు పేదరికం అనేది తగ్గడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఆధారమైంది. మనకు తెలుసు పేదవాళ్ళకు మా దగ్గర డబ్బులు లేవు, మాకెందుకు అకౌంట్లు అన్న పరిస్థితుల నుంచి బ్యాంకింగ్ సిస్టంతో, ఆ తర్వాత పేద ప్రజలకు సంబంధించినటువంటి వన్ నేషన్ వన్ కార్డ్ సిస్టంతో మనం ప్రతి పేద వ్యక్తికి బ్యాంకింగ్ సిస్టంతో అనుబంధం చేయడం, ప్రతి పేద వ్యక్తి యొక్క రేషన్ కార్డ్ సిస్టమ్ను నేషనల్ లెవెల్లో ఎక్కడి పోయినా, ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా, ఒక ఇమిగ్రేషన్కి పోయినా, ఒక కూలివాడికి ఇంకొక ప్లేస్కి పోయినా, ఎక్కడైనా మీ రేషన్ కార్డు కింద మీరు అక్కడ తీసుకోవచ్చు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు కనీసం ఇంటికి ఇబ్బంది లేని ఒక వ్యవస్థను మనం నిర్మాణం చేసినాం. గరీబ్ కళ్యాణ్ యోజన కింద 5 kgs ఉచితంగా బియ్యం ఇవ్వడం కోసం మనం గత కరోనా కాలం నుంచి కూడా ఇప్పటి వరకు మనం ప్రయత్నం చేస్తూ వచ్చినాం. కరోనా కాలంలో ప్రతి అకౌంట్లో 500 రూపాయలు డబ్బులు పంపించినాం. ఈ రకంగా మనం చేయడం కారణంగా దాదాపు 26 కోట్ల మంది ప్రజలు దారిద్ర్య రేఖ నుంచి బయటకు వచ్చి కనీసము ఆహారానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇబ్బంది లేకుండా సిస్టంలోకి వెళ్ళి బయట తీసుకొచ్చే ప్రయత్నం మనం చేసినాం. అయితే ఇంత పెద్ద భారతదేశం ప్రపంచంలో ఒక గౌరవవంతమైనటువంటి స్థానం ఉండాలన్నది ఒక చాలా అంశం.
ఎందుకంటే అమెరికా చాలా గొప్ప దేశం, ఆర్థికంగా మంచుకుంది. జపాన్ వాడు టెక్నాలజీలో మంచుకున్నారు. కొరియన్ కంట్రీస్ టెక్నాలజీలో మంచుకున్నాయి. లేకపోతే చైనా ఆర్థికంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ చాలా వేగంగా పోతున్నది. ఇవన్నీ మనం విదేశాల గురించి చాలా గొప్పగా చెప్పుకునే చాలా అంశాలు ఉన్నాయి. మనం అందరం చూసినాం. ఎలక్ట్రానిక్స్లో చిన్నప్పటి నుంచి